ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక అమ్మాయి 10th క్లాస్ చదువుతూ ఉంటుంది. సో చదువులో పర్ఫెక్ట్ అనమాట. అండ్ పాటలు కూడా చాలా బాగా పాడుతుంది. సో చెప్పాలంటే మల్టీ టాలెంటెడ్ అనమాట. సో ప్రతి ఒక్కరిలోనూ ఏదో చిన్న లోపం ఉంటుంది కదా. సో అలాగే ఈ అమ్మాయిలో కూడా ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే నిర్లక్ష్యం, బద్ధకం. చెప్పాలంటే ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటుంది. సో ఇలా ఏ పనినైనా పోస్ట్ పోన్ చేసే మెంటాలిటీ అనమాట. సరేలే చూద్దాంలే, చేద్దాంలే, ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే. సో ఇలాంటి మెంటాలిటీ అనమాట. వాళ్ళ మమ్మీ కూడా ఇంట్లో ఎప్పుడూ తిడుతూ ఉంటుంది. ఈ పని చేయవు, ఆ పని చేయవు, ఏ పని చెప్పినా ఇప్పుడు చేస్తా అప్పుడు చేస్తా అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటావు. మార్నింగ్ లేవమంటే లేవవు, ఏదైనా పని చెప్పినా చేయవు, ఇది కరెక్ట్ కాదని ఎప్పుడు డైలీ తిడుతూనే ఉంటుంది. అయినా కూడా ఈ అమ్మాయి అస్సలు పట్టించుకోదు, లైట్ తీసుకుంటుంది. సో ఇలా కొన్ని డేస్ గడిచిపోతాయి. గడిచిపోయాక వాళ్ళ ఊరిలో సింగింగ్ కాంపిటీషన్ అండ్ గేమ్స్ కండక్ట్ చేస్తారనమాట. సో ఈ అమ్మాయి సింగింగ్లో పర్ఫెక్ట్ కాబట్టి ఆ సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇలా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఒక 2 days తర్వాత ఆ అమ్మాయికి ఒక ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, మీరు సింగింగ్లో ఫస్ట్ వచ్చారు, సో మీకు బహుమతి వచ్చింది, ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని అందులో ఉంటుందన్నమాట. సో ఈ అమ్మాయికి నిర్లక్ష్యం కదా, సో లైట్ తీసుకొని పక్కన పడేస్తుంది, అసలు పట్టించుకోదనమాట. అలా 2 days అయిపోయాక సరేలే చూద్దాంలే, ఏదో మనకి బహుమతి వచ్చిందన్నారు కదా వెళ్దామని చెప్పేసి ఈ అమ్మాయి 2 days తర్వాత ఏంటంటే ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని అడుగుతుంది, నాకేదో బహుమతి ఇచ్చారు కదా, సో అదేంటి అనేసి అడుగుతుంది. అప్పుడు వాళ్ళు అంటారు, మీకు ఏంటంటే బహుమతి ఏమొచ్చిందంటే సర్కస్ వెళ్ళడానికి 2 tickets మీకు ఆఫర్ వచ్చింది. సో మీరు లేట్ రావడం వల్ల ఆఫర్ని మిస్ అయిపోయారు, ఆల్రెడీ సర్కస్ అయిపోయింది, ఇంకా మీకు నో యూజ్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో అప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. సో నేను నిర్లక్ష్యం చేయడం వల్ల, నా బద్ధకం వల్ల నేను ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ అయినానని చెప్పేసి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆలస్యం అమృతం విషం. సో ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోతుంది. సో నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాక కూడా తినకుండా పక్కన పడేసామనుకోండి, ఫుడ్ పాడైపోతుంది, పాచిపోతుంది. సో అందుకనే ఏ టైంలో చేయాల్సిన పనిని ఆ టైంలోనే చేయాలి. సో అంతకన్నా ముందు చేసినా పర్వాలేదు, కానీ చేదాటక ముందే చేసుకోవాలి ఏ పనైనా, అది ఏ విషయంలో కానివ్వండి. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చదువు విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా 1 year ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అప్పటి వరకు చదువుకోవచ్చులే అని చాలా ఈజీగా తీసేసుకుంటారు. సో అది కరెక్ట్ కాదు. ఏ రోజు చెప్పిన పోర్షన్ని ఆ రోజే కంప్లీట్ చేసుకొని బైహార్ట్ చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు ఈజీగా అయిపోతుంది. ఎగ్జామ్ టైంలో చాలా రిలాక్స్గా రాయగలుగుతారు. సో అప్పటికి మీరు అన్నీ నేర్చుకొని చదువుకొని ఉంటారు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. సో అదే విధంగా కాకుండా మీరు టైంకి రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు చదివారనుకోండి, అది మీకు మైండ్ కూడా ఎక్కదు, మీరు చదివి ప్రయోజనం కూడా ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సమ్ రీజన్స్ వల్ల మీరు అన్నం తినలేదనుకోండి, రేపు ఈ రోజుది రేపటిది కలిపి రేపు తింటూ ఉంటారా? కడుపులో పడుతుందా? పట్టదు కదా. సో అందుకనే ఈ రోజు తినాల్సింది ఈ రోజే తినాలి, రేపు తినాల్సింది రేపే తినాలి. 2 కలిపి తింటే మన పొట్ట ఉండదు, అసలు తినలేము కూడా. సో అందుకే ఏ పూట పనినే ఆ పూటనే ఫినిష్ చేసుకోవాలి. సో కొంతమంది స్టూడెంట్స్ స్టడీ అయిపోయాక ఖాళీగా ఉంటారు, ఏవో కొన్ని జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి లెటర్ వస్తుంది, ఇట్లా మీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక జాబ్ వచ్చిందని. సో దానిని లైట్ తీసుకుంటారు, సరే వెళ్దాం, ఇయ్యాల కాకపోతే రేపు వెళ్దాం, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాం అన్నట్టు ఇలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో మళ్ళీ వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు సరే ఒకసారి అటెండ్ అయి చూద్దాం, పర్లేదు ఏమవుతుందని చెప్పేసి ఆ జాబ్కి అటెండ్ అవుతారు. సో అప్పటికి ఏమవుతుంది, దాటిపోతుంది. సో ఆ జాబ్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. నువ్వు రాకపోతే నీ ప్లేస్ని ఇంకొకరు తీసేసుకుంటారు, నీకోసం అక్కడ ఏం వెయిట్ చేయరు కదా వాళ్ళు. సో నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి, దాన్ని నిర్లక్ష్యంతో పక్కన పడేయడం కాదు. సో అందుకనే ఏ విషయంలోనే కానివ్వండి, నిర్లక్ష్యం అనేది చాలా డేంజరస్ అన్నమాట. సో అందుకనే ఎప్పటి పనిని అప్పుడే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ఇష్టపడుతూ ఉంటాడు. సో డైలీ ఆమెని ఫాలో అవుతూ ఉంటాడు, డైలీ ఆమెని చాలా ఇష్టపడుతూ ఉంటాడు చెప్పాలంటే. సో అయినా కూడా ఆ అమ్మాయి అస్సలు పట్టించుకోదనమాట.
అసలు ఆ అబ్బాయి వంక చూడను కూడా చూడదు, అసలు పట్టించుకోదు, అసలు లైట్ తీసుకుంటుంది అనమాట. కానీ ఈ అబ్బాయి మాత్రం సిన్సియర్గా డైలీ లవ్ చేస్తూనే తన వెంట పడుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజు నన్ను చూడకపోతుందా అన్నట్టు అలా డైలీ ఆ అమ్మాయిని ఫాలో అవుతూనే ఉంటాడు. అయినా కూడా ఆ అమ్మాయిలో ఏ రిజల్ట్ ఉండదు. సో అలా కొన్ని రోజులు అలా జరిగిపోతూ ఉంటుంది. ఆ అబ్బాయి ఇంకా కనపడడం మానేస్తాడు. సో అప్పటి నుండి ఈ అమ్మాయి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. అరే డైలీ నన్ను ఫాలో అయ్యేవాడు, నన్ను చూసేవాడు, అసలు ఈ మధ్యలో ఏంటి కనపడడం లేదు, ఎటు వెళ్ళిపోయాడని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. సో తన మెమరీస్ని గుర్తు చేసుకోవడం, ఇలా డైలీ తన గురించి ఆలోచించడం, ఇలా ఆలోచించి ఇంకా ఆ అమ్మాయి కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంది, మీ ఫ్రెండ్ ఏంటి కనపడడం లేదు, అసలు ఎటు వెళ్ళిపోయాడు ఏంటి అనేసి అడుగుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఆ అబ్బాయికి ఇంకా మ్యారేజ్ అయిపోయింది, ఇంకేటో దూరంగా వెళ్ళిపోయాడని చెప్తాడు. సో అప్పుడు ఆ అమ్మాయి చాలా ఫీల్ అవుతుంది. సో నన్ను ఇష్టపడ్డప్పుడు, నన్ను లవ్ చేసినప్పుడు, నన్ను సిన్సియర్గా లవ్ చేసి నా వెంట పడ్డప్పుడు నేను అసలు పట్టించుకోలేదు. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ అబ్బాయి దూరం అయ్యాక నాకు ఆ పెయిన్ ఏంటనేది అర్థమవుతుంది. సో ఎన్ని రోజులు ఆయన ఎంత ఫీల్ అయ్యాడన్నది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకు అర్థమవుతుంది అనేసి చాలా బాధపడుతుంది. సో ఇంత మంచి అబ్బాయిని నేను మిస్ అయ్యానని చెప్పేసి చాలా బాధపడుతుంది. సో అందుకనే లైఫ్లో ఒకసారి మిస్ అయిన దాన్ని మనం తెచ్చుకోవడం చాలా కష్టం ఇంకా. సో అందుకే మనల్ని ఇష్టపడే వాళ్ళని లవ్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం లవ్ చేసామనుకోండి, మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ అమ్మాయి నిర్లక్ష్యం వలన సిన్సియర్గా లవ్ చేసే అబ్బాయిని తన లైఫ్లో మిస్ చేసుకుంది. సో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారని కాదు, సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళది సిన్సియర్ లవ్, టైంపాస్ లవ్ అని తెలుసుకోండి. సిన్సియర్ లవ్ అయితే మాత్రం వాళ్ళని వదులుకోకండి. ఒకసారి దూరం అయితే లైఫ్లో మళ్ళీ వాళ్ళని మనము మన లైఫ్లోకి తెచ్చుకోలేము. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే, దేనికైనా ఓపిక ఉంటుంది. ఎవరైనా ఓపిక పడతారు, ఓపిక నశిస్తే మన నుండి దూరం వెళ్ళిపోతారు. సో దూరం వెళ్ళక ముందు, వాళ్ళ మనసు విరగక ముందే వాళ్ళకి దగ్గర అవ్వండి, వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోండి. సో రేపటి పనిని ఈ రోజే చేయండి, ఈ రోజు పనిని ఇప్పుడే చేయండి. సో ఏ విషయంలో కానీ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. సో ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.